సుప్రియా ఆ, ఏందయ్యా? ఏందే నన్ను ఇడిచిపెట్టి పోతావు అంత ధైర్యమా? నిన్ను ఇడిచిపెట్టి పోతలేనయ్యా. నువ్వున్నావన్న ధైర్యంతో పోతానా. దా పోదాం. ఓకేనా, నేను పిలవకపోతే ఏమవునే? ఏముంది, ఏదైనా బాయిలా పడి చచ్చిపోదును. సుప్రియా ఊకేనే అన్నా కానీ అయినా నేనేం చచ్చిపోతాయ్యా. నా మనసు, నా ఆలోచన, నా తోడు, నా నీడ అన్నీ నువ్వే అయినాక చూడయ్యా. నాకు కళ్ళు కనబడకపోయినా నన్ను మనవాడిను. నా అనుకున్న వాళ్ళు నన్ను దూరం పెట్టినా 7 అడుగులేసి నీ దరికి చేర్చుకున్నావు. నీ కళ్ళతోటి నాకు ఈ ప్రపంచాన్ని చూపెట్టినావు. ఏ ముళ్ళ దారైనా నాకు పూల దారైనయ్యా. దా పోదాం. ఏమైంది? ఏమో చిన్న పోయి కూర్చున్నావు. తినమంటే తింటలేవు, పొలం కాడికి పోమ్మంటే పోతలేవు. ఎందుకు అట్లున్నావు? ఏం లేదే, రేపు రాకెట్ల పున్నాం కదా, మళ్ళీ మా చెల్లె రాఖీ కట్టడానికి అత్త ఇవ్వచ్చు. ఈ ముచ్చట మంచిగా ఉన్నది. ఎవరన్నా చెల్లి అత్తందంటే సంబరపడాలి, కానీ నువ్వేంది రందితోనున్నావు? తను నా సొంత చెల్లె కాదే. మరి హాస్పిటల్లో నేను పుట్టినప్పుడు నాతో పాటు తమ్ముడు కూడా పుట్టిండు. తమ్ముడా? అవును, మా అమ్మకు మేమిద్దరం కమల పిల్లలం. పుట్టినాక కొద్దిసేపటి దాకా మేమిద్దరం ఏడవలే, కానీ కొద్దిసేపటి తర్వాత నేనొక్క నేర్చిన మా తమ్ముడు ఏడవలే. మా తమ్ముడు చనిపోయిన ముచ్చట మా అమ్మకు తెలిస్తే బాధపడుతుందని ఆలోచిస్తున్న సమయంలో అదే హాస్పిటల్లో ఒక పిచ్చి తల్లి ఆడపిల్లకు జన్మనిచ్చి చచ్చిపోయింది. బిడ్డ అనాథైంది. ఎవరైతే ఏంది, నా భార్య మంచిగుంటే చాలని మా నాయన అనుకొని నన్ను మా చెల్లెను మా అమ్మ పక్కల వండబెట్టి చనిపోయిన మా తమ్ముడిని తీసుకుపోయి ఆ పిచ్చి తల్లి పక్కల వండబెట్టిండు. కానీ దురదృష్టవశాత్తు పుట్టుకతోనే నాకు నా చెల్లెకు కళ్ళు లేవు. కొన్ని రోజుల తర్వాత ఎవరో నాకు నేత్రదానం చేసిరట. మా చెల్లె అట్నే ఉండిపోయింది. అంత బాగానే ఉన్నది, కానీ మీ చెల్లెత్తందంటే ఎందుకు భయపడతాను? భూమి అడుగుతుందని. భూమి ఎక్కడిది? ఆమె ఎందుకు అడుగుతుంది? మనం దున్నుకొని బతుకుతున్న భూమి మా చెల్లెదే. మా చెల్లెకు కళ్ళు లేవని మా నాయన చిన్నప్పుడే దాని పేరును రాసిండు. నువ్వు అన్ని గమ్మత్ మాట్లాడతావు. ఇత్తా అన్నాడు కానీ ఆమె పేరు మీద పట్టా చేయవలే కదా. పట్ట ఏమని లేదు, కానీ మా చెల్లె పెళ్ళికి మా బావకు వీళ్ళమ్మ రాసిచ్చిండు. ఈ రాకెట్ల పున్నమే చివరి గడువు. నేనుండగా ఆ భూమి మీ చెల్ల చేతికి ఎట్లా పోతుందో చూస్తా. సరే కానీ పొలం కాడికి పోయిరా పో. ఆ బర్రెలు ఒరతానే కావచ్చు. నేను ఇంకా మహిళా సంఘం మీటింగ్ కాడికి పోయేస్తా. సుప్రియా, ఓ సుప్రియా, ఉన్నావానే? బుచ్చక్క, నువ్వేనా? ఏందే ఏమో పిలువంగానే చూసినట్టే గుర్తుపట్టినావు? అంటే ఈ టైంకి కూరకు వచ్చేది నువ్వే కదా అక్క. ఇవాళ మా సంపద ఇంకా కూర అండలే అక్క. జర అయినాకరా. రోజు కూర నువ్వు ఎత్తనే బువ్వ తిన్నట్టు చేస్తున్నావేందే? సరే కానీ గింతని పట్టగొలుసులు చెప్పొద్దువి. పట్టగొలుసులు ఎందుకక్క? రేపు రాకెట్ల పున్నాం కదనే, మా అవ్వగారింటికి పోయి మా అన్నలకు రాఖీ కట్టి రావాలి. నా పట్టగొలుసులు అరిగినాయి, గందుకే నీ పట్టగొలుసులు ఏమంటన్నా. రేపు రాకెట్ల పున్నమా? ఏందే పట్టగొలుసులు ఏమంటే ఏమో ఆలోచిస్తున్నావు? నీ మొగుడు గిట్ల ఏమన్నా అంటాడేనా? ఏం లేదక్క, ఇత్తా అట్లాగు.
మళ్ళా రాఖీలు కట్టొచ్చినాకనే నీకు ఇచ్చిపోతా. ఆ, సరే అక్క. సుప్రియ, సుప్రియ, డాక్టరు రేపు రమ్మన్నాడే. ఇక రేపు ఏ విషయమైనా తెలుస్తుంది. ఏమైంది దీనికి? ఎందుకు ఏడుస్తుంది? సుప్రియ, ఏమైంది? ఎందుకు ఏడుతున్నావు? ఏం లేదయ్యా, మనసుకు బాధ అనిపించింది. లేదు, నీ ఏడుపుల బాధ కంటే ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది. ఈ కన్నీళ్ళు కష్టానికి వచ్చేటి కాదే, ఆప్యాయతలకు వచ్చేటి. ఏమైందో చెప్పే. రేపు రాగిట్ల పున్నాం కదా, మా అన్నయ్య అది కచ్చిండు. రేపు రాగిట్ల పున్నమే అయినా రేపు మనం పోతాం కదనే పిచ్చిదానా. గదానికి ఎందుకు ఎడతానవే? ఓహో, రేపు 30 ఏళ్ళ రాగిట్ల పున్నాం కదా. మీ నాయన రాసిన వీలునామా ప్రకారం మీ అన్న దగ్గర ఉన్న ఆస్తి మనకు వచ్చే సమయం. లేదు లేదు, నేను పోను. మా అన్నకు రాఖీ కట్ట. పోవా? పోనంటే ఎట్లనే? మనకు వచ్చే భూమి కోసమైనా నువ్వు పోవాలి. చూడయ్యా, రాఖీ అంటే బంధాలను కలుపుకొని ధైర్యాన్ని పెంచుకునుడు, అంతేగాని బంధాలను తెంచుకునుడు కాదయ్యా. అయితే బంధాలనే తెంచుకుందాం. మీ అన్నని కాదు, నా నుంచి నిన్ను. ఏందయ్యా గట్ల మాట్లాడుతున్నావు? ఇట్లా అనేది నువ్వేనా? ఏ అనద్దా? అన్న కోసం భూమిని వదులుకుంటా అంటున్నావు కదా, అదే భూమి కోసం నేను నిన్ను వదులుకుంటా అనడంలో తప్పే ఉంది. తప్పుంది, తప్పుంది. మా అన్నకు ఆ భూమి తప్ప ఇంకేం దిక్కు లేదు. మా నాన్న రాసిన వీలునామా ప్రకారం ఆ భూమి నాదైనప్పుడు ఆ భూమి నేను ఎవరికైనా ఇచ్చే అర్హత ఉంది, అంతే. నీకంత అర్హత ఉన్నప్పుడు నిన్ను కట్టుకున్నందుకు తెంచుకునే అర్హత నాకు కూడా ఉంటుంది కదనే. అంటే బంధం విలువ భూమి విలువ ఒకటే అంటున్నావా? చెప్పాలంటే బంధాల కంటే భూమికే విలువెక్కనే. నీ దగ్గర 4 ఎకరాలు 4 రూపాయలు ఉంటేనే ఎవ్వరైనా నీకు విలువిస్తారు. నీ దగ్గర అవి ఏమి లేనప్పుడు నీ వాళ్ళు కూడా పరాయోళ్ళు అవుతారు. ఇవాళ రేపు పైసలకుండే విలువ మనుషులకు లేదు. అంటే ఇన్ని రోజులు నాతోని ఆ భూమి ఉందనే ఉన్నావా? ఎస్, ఇన్ని రోజులు ఆ భూమి ఉన్నదనే నీకు కళ్ళు కనబడకున్నా కూడా నేను నీతోనుంటున్నా. ఇప్పుడు ఆ భూమి లేకుంటే నువ్వు కూడా లేనట్టే. ఇగో సుప్రియ, నేను నీకు కావాలనుకున్నా, నువ్వు నాతో సంతోషంగా జీవితాంతం కలిసి ఉండాలనుకున్నా, మీ నాన్న రాసిన వీలునామా ప్రకారం ఆ భూమి నా సొంతం కావాలి. లేదు, ఆ భూమి నా అన్నకే ఇస్తా అంటే నేను నీకు విడాకులు ఇస్తా. సుప్రియ, సుప్రియ, ఎవరు? హో మర్చిపోయినావా? మేము రోజు వచ్చేటోళ్ళం కాదు కదా, సంవత్సరానికి ఒకసారి వచ్చిపోయే చుట్టాలం. వదినే దా కూర్చో. నేను కూర్చోడానికి రాలే,
నిన్ను నిలదీయడానికి వచ్చిన. ఏంది వదిన నువ్వు అనేది? ఇగో సుప్రియ, నీతో మాట్లాడేంత టైం నాకు లేదు. రేపు కనుక నువ్వు రాఖీ కట్టడానికి వచ్చినావు అనుకో, ఇంకోసారి రాఖీ కట్టడానికి మీ అన్న ఉండడు. తినే అన్నంలో ఎలుకల మందు పెడతా. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనాయే. ప్రేమలు పంచడం నేర్చుకో, ప్రాణాలు తీసుడు కాదు. నువ్వు వస్తే మా అమ్మ వచ్చినట్టు అనిపించింది, నీ మీద పడి ఏడో బుద్ధైంది. కానీ నువ్వు ప్రాణాలు పగలని వాదిస్తున్నావు. ఇగో సుప్రియ, ప్రేమలు బంధాలకు మా ఇంట్లో చోట్లేదు. కానీ నువ్వు కనుక రేపు వచ్చినావు అనుకో, నేను అసలే మొండిదాన్ని. చెప్పిన పని చేసేదాకా ఇచ్చిపెట్టా. వదిన, నీకు దండం పెడతా, మా అన్ననేం చెయ్యకు వదిన. వదిన, వదిన. అయ్యో దేవుడా, ఎందుకు ఇచ్చినావు నాకు ఈ బతుకు? ఏ జన్మలా ఏ పాపం చేసినా నాకు ఈ శిక్ష. నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయ్యిర్రు. ఈ జన్మకు ఈ కోసలు చాలు, ఇక నన్ను తీసుకపో. నా అన్ననే కలవాలి. నా భర్త, నా వదిన ఏమనుకున్నా సరే నా అన్న నాకు కావాలి. నా రక్త సంబంధాన్ని నేను కలుపుకోవాలి. ఎట్లా ఎట్లా పోవాలి? నా అన్నింటికి నాకు దారి ఎట్లా తెలవాలి? ఎట్లా పోవాలి? ఏమయ్యా, మా అవ్వగారింటికి ఎట్లా పోవాలి? మీ వాళ్ళ ఇంటికాయే, మన ఇంటి ముందు నిలబడి నీ కుడి చేయి దిక్కు తిరిగి 10 అడుగులు ముందుకోవాలి. ఆ తర్వాత నీ ఎడం చేయి దిక్కు తిరిగి 15 అడుగులు వేయాలి. మళ్ళా ఎడమ దిక్కు తిరిగితే 10 అడుగుల దూరంలో మీ అవ్వగారి ఇల్లు ఉంటుంది. అన్నా, ఏంది చెల్లె, రేపు రాకెట్ల పుణ్యమని వస్తున్నావా? లేకపోతే నాయన రాసిన వీలునామా ప్రకారం భూమి కోసం వచ్చినవా? ఎందుకు వచ్చినావు? లేదన్నా, నీ కోసం వచ్చింది, భూమి కోసం రాలే. మీ బావ నన్ను ఎంత తిట్టినా నీ గురించి వచ్చిన తప్ప భూమి గురించి రాలేదన్నా. నేను రాలేదే. అన్నా అన్నా అంటానో నీ సంతానన్నా ఏమన్నా? ఏ మౌనా, ఏంటి లేకపోతే దారిన పాయింట్ పోయేటోళ్ళు అందరికి దానం చేసుకుంటుందామా? ఇవాళ రేపు సంత అన్నదమ్ములే భూములు పంచాయతీ కొట్టుగా చచ్చిపోతారు. అట్లాంటిది ఎవరికో పుట్టిందని తీసుకొచ్చి మీ అమ్మ పక్కన వేసినంత మాత్రాన భూములే రాసి చెప్తామా? ఏంది, ఎవరికో పుట్టిందన్నా? అవును, మీరిద్దరూ ఒక్క తల్లి కడుపున పుట్టినోళ్ళు కాదు. నిన్ను కన్న తల్లి పిచ్చిది. నువ్వు పుట్టంగానే నీ తల్లి చచ్చిపోయింది. దిక్కు ధీమాలేని దానివని వీళ్ళ నాయన నిన్ను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసిండు. అది ఓను, నువ్వు పుట్టుకతో గుడ్డిదానివి. నువ్వెట్లా బతుకుతావో అని నీ నాయన, అదే నిన్ను పెంచి పెద్ద చేసిన నీ దేవుడు, నీ పెళ్లి తర్వాత ఉన్నెకరం భూమి నీకే రాసియాలని వీళ్ళనామా రాసిండు. ఇప్పుడు అర్థమైందా అనాథగా పుట్టిన ఆడాదానా? వా, కథ మస్తు చెప్పినావు కానీ ప్రారంభం చెప్పుడు మర్చిపోయినావు. ఏమయ్యా వచ్చినావా? సుప్రియ, నన్ను క్షమించే. వీళ్ళ మనస్తత్వాలు ఎటువంటివో నీకు తెలియవన్నానే నేను అంత కఠినంగా మాట్లాడినా. అయినా ఆకాశంతో ప్రేమ నువ్వు ఉండంగా వాళ్ళు ఇచ్చే ఎకరం భూమి తీసుకొని నీ ప్రేమకు నేను వెలకట్టలేను. ఏంది చెల్లె, అనాథనా, గుడ్డిదా? కండ్లు లేనిది దీనికి కాదు, మీకు
ఇవాళ నీ భర్త ప్రపంచాన్ని చూస్తున్నంటే దానికి కారణం ఎవరో తెలుసా? నా భార్య. ఏంది బావ నువ్వు అనేది? అవును, కండు లేకుండా పుట్టింది ఇద్దరు కాదు, నువ్వొక్కనివే. నా భార్య నీకంటే ముదాలే ఈ ప్రపంచాన్ని చూసింది. నువ్వు మగోనివి, నీకు కళ్ళు కనబడకపోతే రేపటి కాలం నీకు పిల్లల వల్ల ఇద్దరు అయ్యారో నీ భవిష్యత్తు ఏమైపోతుందని మీ వాళ్ళు తపన పడతా అంటే, అనాథైన నా భార్య దానికి ఏం తెలియని వయసులనే అన్నీ తెలిసిన పెద్ద దిక్కయి దాని కళ్ళు నీకిచ్చి ఈ ప్రపంచాన్ని చూపించింది. అది మాత్రం చీకట్లో బతుకుతుంది బావ. చూడు బావా, నేను కావాలని మన భూమి మనకు కావాలంటే అదేమన్నదో తెలుసా? మా అన్నకు దిక్కు దీవి ఏమి లేదు, ఆ భూమి మా అన్నకే ఇద్దామని నాతోని వాదించింది. నీ విధున్న ప్రేమ కొద్దే అది నీకు రాఖీ కడదామని వచ్చింది. కానీ మీరు దాని మంచి మనసును అర్థం చేసుకోలేక అనరాని మాటలని దాన్ని అవమానించారు. రక్త సంబంధం అంటే ఒక తల్లి కడుపులో పుడితే రక్త సంబంధం ఉన్నట్టు కాదు బావా. ఒక్క తల్లి ఒడిలో పెరిగినా కూడా రక్త సంబంధం ఉన్నట్టే. అరే, అది నీ ఇంటికి తోవ తిరగకుండా అడుగులు గుర్తు పెట్టుకొని మరీ వచ్చిందిరా. అందుకే విలువ లేని చోట ఎంత విలువైన రాఖీ కట్టినా ఆ బంధానికి విలువ ఉన్నది, విలువ ఉన్నది. రాయ్, ఏమైంది సుప్రియ, ఎందుకు ఆగినావు? మా అన్న అత్తడు అనిపిస్తుంది. ఒక నిమిషం ఆగుదా మీన్నే. కంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మా, నా తల్లివి. చెల్లె, నన్ను క్షమించు, నేను తప్పు చేసిన. ఏ చెల్లైనా అన్నకు అండగా ఉండాలనుకుంటాడు, కానీ నువ్వు 10 ఏళ్ల వయసులోనే నీ కన్ను నాకు ఇచ్చి నా జీవితంలో వెలుగు నింపినావు. ఏమిచ్చి నువ్వు రుణం తీసుకోవాలి చెల్లె? చెల్లె, ఇంటికి పోదాంపా, రేపు నాకు రాఖీ కడతావు. దా చెల్లె, నీ దండ పెడతా, కాలు మొక్తా చెల్లె. బావా, పోదాంపా.
జన్మల ఏ దేవుడు వేసిన బంధమోని ఈ జన్మల అన్న చెల్లెళ్ళమైన మళ్ళా జన్మ అంటుంటే ఒక తల్లి కడుపులో ఉండి మన రుణం తీర్చుకుందాం కానీ అన్న రాఖీ కడితే ఆడిబిడ్డకు కట్నం పెడతారే ఈ కళ్ళు లేని ఆడిబిడ్డ ఈ అన్నకు నా ఖర్చు భూమినే కట్నం ఇస్తున్ననే ఏమయ్యా ఆ కాగితాలిటి ఇగో అన్న తీసుకో నువ్వు చల్లగా బతుకుతే నేను చల్లగా బతుకుతానే